స్పైన్ సర్జరీస్ కూడా ఫెయిల్ అవుతాయి కదా. సో అలా మీ దగ్గరికి ఏదైనా ఫెయిల్ అయిపోయిన సర్జరీ వచ్చి మళ్ళీ రీడూ చేయడం కానీ అలాంటిది ఏదైనా రివిజన్ కానీ అలాంటిది? మీ ఇండికేషన్ కరెక్ట్ ఉంది, మీరు చేసిన సర్జరీ కరెక్ట్ ఉంది, ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువ. సో ఇండికేషన్ కొంచెం ప్రాపర్గా లేకపోయినా, లేకపోతే మనం చెప్పిన జాగ్రత్తలు పేషెంట్ పాటించకపోయినా, లేకపోతే పేషెంట్ బాడీ స్టేటస్ సరిగ్గా లేకపోయినా ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. సో ఎవరిదో ఫెయిలియర్ కాదు, నా ఫెయిలియర్ నేనే చెప్తాను. సో ఒక పెద్ద ఆయన ఉన్నారు, అరౌండ్ 65-68 ఇయర్స్, డయాబెటిక్, హైపర్టెన్సివ్, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. సో ఇక్కడికి వచ్చేసరికి పేషెంట్ ఒకటి ఏం దాచిపెట్టాడంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి ఆయనకి. సో ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో బాడీలో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందో, మనం ఎప్పుడైనా సర్జరీ చేస్తున్నామో ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు సర్జికల్ సైట్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే. సో మనం జనరల్లీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, బ్లడ్కి సంబంధించి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, యూరిన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, ఏ సర్జరీకి ఊరికి అట్లా చేసాము. సో ఆ టైంలో అంతా బాగానే ఉంది. కానీ పాస్ట్ హిస్టరీ వచ్చేసరికి పేషెంట్ మనం ఎంత అడిగినా కూడా ఎప్పుడు దానికి సంబంధించి ఎప్పుడు చెప్పలేదు. సో మనం చేసాము, 6 నెలలు బాగున్నాడు, 6 నెలల తర్వాత మళ్ళీ నాకు నొప్పి వస్తుందని చెప్పి రిటర్న్ వచ్చాడు. చూస్తే అంతా బాగానే ఉంది, మందులు రాసాము, పంపించాం. మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చి చూస్తే స్క్రూ లూజ్ అయిపోయింది. ఏంట్రా బాబు అని చూస్తే అక్కడ ఇన్ఫెక్షన్. ఓకే. సో 6 months హీ వాజ్ ఫైన్, బాగున్నాడు, ఇన్ఫెక్షన్ వచ్చింది. సరే అని చెప్పేసి మనం యాంటీబయాటిక్స్ పెట్టాము, మళ్ళీ సర్జరీ చేసాము, మళ్ళీ ఆ స్క్రూస్ అనేవి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి మళ్ళీ పంపించాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం, నాకు బ్యాక్లో నొప్పి వస్తుంది, నడవలేని పరిస్థితి. ఏంటి అని చూస్తే స్పైనల్ కార్డ్ కంప్రెస్ అవుతుంది మనం పైన వేసిన స్క్రూస్లో. ఆయన ఎంతకీ చెప్పడు. లాస్ట్కి మనము వాళ్ళ అబ్బాయిని వీళ్ళని అడిగితే ఏం చెప్పాడు, నడుస్తూ పడిపోయాడు. ఓకే. సో ఈ పడిపోవడం వల్ల ఏమైందంటే ఆ స్క్రూస్ అనేవి లూజ్ అయిపోయి అక్కడ రాడ్ అనేది విరిగిపోయింది. జనరల్లీ అలా విరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ, <1% ఎనీ సర్జరీ. చెప్తాం అవుతుందని, బట్ అన్లెస్ హై ఇంపాక్ట్ అంటే చాలా గట్టిగా దెబ్బ తగిలితే కానీ విరగవు. ఆయన ఏంటంటే థైరాయిడ్, ఈ డయాబెటీస్, ఓల్డ్ ఏజ్ ఇవన్నీ క్లబ్ అవ్వడము, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల బోన్ అనేది చాలా వీక్ ఉంది. సో ఆయన పడ్డాడు, ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు, మనకు కూడా చెప్పలేదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ స్క్రూలు అనేవి లూజ్ అయిపోయి మళ్ళీ 3rd సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ వెన్ను మొత్తం ఫిక్స్ చేసాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఫెయిల్ అవ్వద్దని రూల్ ఏం లేదు, అవ్వచ్చు. బట్ మనం దేనికోసం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఇది క్లారిటీ మనం మెయింటైన్ చేయగలిగితే, పేషెంట్కి మనం జాగ్రత్తలు కరెక్ట్గా చెప్పగలిగితే, అండ్ పేషెంట్ ఎముక క్వాలిటీ మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఫెయిలియర్ ఒక ఛాన్సెస్ చాలా తక్కువ.